కొడుకు మల్లేసి ఈయనను 12కి రమ్మన్నారు. 12కి రమ్మన్న వల్ల ఆయన ఇంటికాడనే ఉన్నాడు. అప్పుడు కాలు రాడు ఇంటికాడ ఉన్న వల్లనే మళ్ళీ వచ్చి ముగ్గురు బండి మీద వచ్చి ఎక్కించుకుపోయిండు. మీ పేరేం పేరు చెప్పు? నా పేరు సల్లూరు మల్లవ్వ, కిషనరపాట అలా చిన్నమ్మనే. అయితే రమ్మని ఎక్కించుకుపోయినాక సరే అని అన్నాడు. ఆయన బండి పెట్రోల్ లేని బండి లేదేం లేదు, నేను ఇటు రాని అన్నాడు. అన్నాక ఎక్కించుకుపోయిండ్రు. మళ్ళీ ఎక్కించుకొచ్చిండ్రు. మళ్ళీ 11కే ఎలుకటూరు బ్రిడ్జి మీద జరిగినాయి లొల్లులు. గట్ల ఎందుకు కొడుతుండ్రు, ఇంటికి ఏమన్నా ఉంటే తీసుకుపోయి పోలీస్ స్టేషన్ ఇక్కడ మాట్లాడుకోండి అని అంటే, మేము పోలీస్ స్టేషన్కి ఇరగొట్టింది చేసిండ్రు, పోలీస్ స్టేషన్కి తీసుకుపోతానని పోయి పాత హౌస్కి వెళ్ళి తీసుకుపోయి చంపిండ్రు. చంపినప్పుడు అప్పటికి 1 అవుతుంది. 1కి నన్ను కాపాడు అన్న వాళ్ళ కథలను చూసి ఎవరం కూడా కారు లాపలేదట. ఇక నేను ఎట్లా అని కారు ఎక్కగానే దండం పెట్టిండ్రట. పోలీస్ స్టేషన్ తీసుకుపోతాను మన అన్నారట అని తీసుకుపోక మళ్ళీ అట్లాడి కాంపెల్ బోర్లను తీసుకుపోయి చంపేసిండ్రు. చంపేసినాక 1కి తెలిసినాక ఇక మేము అందరం పోయినాక ఆయన ఇంటికి వచ్చే ఇట్లా జరిగింది ఇట్లా చేసిందని చెప్పిండ్రు. చెప్పినాక నేను ఆల్రెడీ కూడా అన్నాం, మేము మా పీను కూడా మేము ఇంటికి వేసుకోము, ఆయన ఇంటికన్నా వదిలేసేస్తాం, మేము మా ఇంటికి వద్దు, మా పిల్లగాడు మా పానం పోయినా ఆయన పానం పోయినా కానీ మా పిల్లగాడు మా ఇంటికి వద్దు, ఆ పీను 4 ఇంటికన్నా వేసేస్తామంటే మీరు ఇక్కడ వేసుకుంటాను అంటేనే నేను అక్కడి నుంచి పంపిస్తానని పోస్ట్ మార్టం అయినా కూడా మేము ఆపినాం. సంతకం పెట్టుండన పోలీసు వాళ్ళు అందరూ వచ్చిండ్రు. వచ్చినాక మేము సంతకం పెట్టాము. ఆయన ఇంటికన్నా పీనుగుని ఎత్తాం. మేము తెల్లారి ఎట్లయినా మేము చేస్తాము, ఏ శిక్ష అయినా మేము పెడతాము. ఆ పీనుగు 4 ఇంటికల్లా ఎత్తామంటే మీరు 4 ఇంటికాడ వేసేటట్టున్నారా అని మింటిని రమ్మన్నారు. ఆడి పోలీసులను మగ పోలీసులను రమ్మని ఆయన ఇంటి చుట్టూ కాలు పెట్టుకున్నారు. కాలు పెట్టుకొని మళ్ళీ అన్నీ దింపుతాండ్రు. మా కొడుకుని ఎత్త చంపిండ్రు. ఆయనకి ఆ జైలు నుంచి వెళ్ళకుండానే ఉరిశిక్ష కావాలి, ఆడ అట్టనే ఉండాలి. వీళ్ళకు భూమి ఇస్తానన్నాడు, 3 ఎకరాల భూమి జాగ అన్ని ఇస్తానని అన్నారు. భూమిని నువ్వు చూయించు, నువ్వే మేను కదా, వచ్చి నువ్వు గట్టి పెట్టు, వీళ్ళకి భూమి ఇచ్చి నేను ఈడిచ్చిన ఆడిచ్చిన నేను ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తున్నాను ఏమన్నా అవసరమా? పానాన్ని తీసి ఇంకా తీస్తారు కావచ్చు. ఆడి ఇంటి ఖర్చులు లేదు, వాడు మొత్తం ఆడి జైల్లోనే ఉండాలి. ఇవన్నీ ఆడుకున్న వారిష్ట దాంతోనే అమ్ముడు వేయండి, తులం బంగారం పెట్టిండు, మొత్తం పైసా అంతా దానికే పెట్టిండు, తల్లికి బిడ్డకే పెట్టిండు. మొత్తం ఇక ఇంతవరకు జరిగింది. ఇప్పుడు పానం తీసి అడవ ఆరేసిండ్రు. మేమే అంగలాడుతున్నాం, వాళ్ళు ఇంకా కూడా అంగలారాలి, వాళ్ళకి తల దాక్కుని అల్లి నాలే. అది అంతవరకు జరిగింది. రమ్మన్నది అదే, పొమ్మన్నది అదే, పైసా గుంజింది అదే, అన్నీ చేసింది అదే. రమ్మని పానం తీపిచ్చింది లాస్ట్కి. అయితే ఏం పేరమ్మా పేరు? మంజుల బిడ్డ పేరు, దాని పేరు ఏం పేరు నేను ఇక బాగా, తండ్రి పేరేమో మల్రెడ్డి గాడు. వాళ్ళ కుటుంబం ఇది కొత్తపాటోడు, హరీష్ గాడు, వీళ్ళే ముగ్గురు చంపిండ్రు. వాళ్ళే చంపిండ్రు. ఇన్ని దింపిస్తారు. మళ్ళీ ఈ భూమి ఇత్తనన్నాడు ఎటు వేయండు అన్నాడు. నువ్వు ఎవరు మాట్లాడకుండా ఎవరు వస్తే వాళ్ళకి మాట్లాడకుండ్రి ఆయన డైరెక్ట్ చెప్పేయండాడు. వచ్చినోడు భూమి ఇత్తనని అత్తలేడు ఎందుకో, భూమికి అత్తదని నీకు ఆడ కనీసిపోవాలాడు ముందట చెప్పినవాడు భూమి ఇత్తనన్నాడు.